బాగుంది మధు గారు. మృదులకు నచ్చారా? తీసుకో, ఓకేనా? అసలు ఎవరి మనసులో ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు మృదుల. గౌరవ్కి నిన్ను కాలేజ్లో మొదటిసారి చూసినప్పుడే ప్రేమ పుట్టింది. అదే నా మనసులో ప్రేమ ఒక పాట వల్ల పుట్టింది. నా మనసులో ప్రేమ పుట్టించిన ఆ పలుకుల్ని రాసింది ఎవరా అని ఎంత తలుచుకున్నానో తెలుసా? మధుబాబు ప్రేమిస్తున్నది మృదులనా? అసలు ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా మృదుల? నా మనసులో ప్రేమ పుట్టినట్టే గౌరవ్ మనసులో కూడా ప్రేమ పుట్టింది. అందుకే నీకోసం 7 సముద్రాలు దాటొచ్చేశాడు. ఇప్పుడు నీకు కూడా తనంటే ఇష్టమని తెలిసింది. అది చాలు. ఇంకా కన్నీళ్ళేంటి మృదుల? నేను కట్టిన తాళి వల్ల నీకిష్టం లేని జీవితంగా మిగలొద్దని కోరుకున్నాను. అదే జరిగింది. అది చాలు. లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉందాం. సరే, వెళ్తున్నాను. టేక్ కేర్. మృదులా, అమ్మా, ఏం జరుగుతుంది అసలు? మధుబాబు చెప్పింది నిజమేనా? తను ఇష్టపడుతుంది మానసిని కాదా? ఆ పాటలు రాసిన నిన్న నా బంగారు తల్లి ఇంత బాధని గుండెల్లో దాచుకుని ఎన్ని నిద్రలేని రాత్రులు ఏడుస్తూ గడిపావే. అసలు ఎలా భరిస్తున్నావే ఇంత నరకాన్ని? ఆ రోజు నా మెళ్ళ తాళి చూసి చంపేస్తానన్నావు కదమ్మా. చంపేసిన బాగుండేదమ్మా. ఈ బాధే ఉండేది కాదు. ఏంటి ఆ మాటలు? ఏం చేయనమ్మా, నా వల్ల కావట్లేదు. విన్నావు కదా, మాధవ్ గారి మనసు నిండా నేనే ఉన్నాను. మనసు కోసం ఆ నిజం దాచి నా పాపం ఏదో నేనే మోస్తానని నిర్ణయించుకుంటే ఇంతలో ఆయన కట్టిన తాళి దీని నుంచి బయటపడలేక నరకం అనుభవిస్తుంటే
ఇప్పుడు ఆ అబ్బాయి నా మీద రోజు రోజుకి ఆశలు పెంచుకుంటున్నాడు. వాళ్ళన్నీ అడుగుతుంటే దేనికి అవుననాలో దేనికి కాదనాలో నాకు తెలియట్లేదమ్మా. ఏ రోజు ఏమవుతుందోనని, దేనికి ఎలా స్పందించాలో తెలియక నాకు పిచ్చెక్కిపోతుందమ్మా, పిచ్చెక్కిపోతుంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనసు ఎక్కడి నుంచి వచ్చిందే? నువ్వు చేస్తున్నది మామూలు త్యాగం కాదమ్మా. నీ వల్ల 2 కుటుంబాలు 10 కాలాల పాటు సంతోషంగా ఉంటాయి. కన్న బిడ్డ గుండె మండిపోతుందని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్న కన్న తల్లి ఎక్కడా ఉండదేమో. కానీ తప్పదమ్మా, ఏం చేస్తావు? అన్నం పెట్టిన ఇంటికి నిప్పు పెట్టలేం కదమ్మా. లేదమ్మా, నాకు ఈ జీవితం మీద ఆశ లేదు. మధు, మానసి, ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి, అంతే. కన్న తల్లినైనా గుండె రాయి చేసుకుని చెప్తున్నాను. నీ మనసు కుదుటపడ్డాక గుడికి వెళ్ళు. ఎవరు చూడకుండా తాళిబొట్టు తీసి ఏ చెట్టుకో కట్టేసేయి, లేదా హుండీలో వేసేయి. ఏ ఆడపిల్లకైనా మెడలో తాళిబొట్టు తీసేయడం అంటే కష్టమేనమ్మా. ప్రాణం పోయినట్టుంటుంది, కానీ తప్పదు తల్లి. నా మనసులో ప్రేమ ఒక పాట వల్ల పుట్టింది. నా మనసులో ప్రేమ పుట్టించిన ఆ పలుకుల్ని రాసింది ఎవరా అని ఎంత తలుచుకున్నానో తెలుసా? తను మానసి కాకపోయింటే తను కనిపించేంత వరకు వెతుకుతూనే ఉండేవాణ్ణి. నేను రాసిన అక్షరాలు నాకే చెప్తుంటే ఎలా ఉంటుంది? మధు గారు, నేను చచ్చే వరకు ఈ విషయం నాలోనే సమాధి కావాలి. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో? మృదులతోనే పెళ్లి జరగాలని నిర్ణయమైనప్పుడు, దానికే కట్టుబడాలనుకున్నప్పుడు, అక్షరాలతో మానసికి నాకు మధ్య ప్రేమ ఎందుకు పుట్టించాలి? అసలు ఎందుకు ఇన్ని దాగుడు మూతలాడాలి? అసలు దీన్ని ఎలా ముగించాలి? జీ మ్యూజిక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారేంటి? హలో సార్. హలో మధు, మేము జీ మ్యూజిక్ నుంచి కాల్ చేస్తున్నాం. సార్ చెప్పండి. మీరు 2 సాంగ్స్ కంపోజ్ చేసి పంపించారు కదా? అవునండి. ప్రైమరీ స్ట్రాటనీలో సెలెక్ట్ అయ్యారు. ఓ గాడ్, రియలీ సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కానీ ఇంకొక సాంగ్ మీరు ఇవ్వగలిగితే ఒక ఆల్బమ్గా రిలీజ్ చేయాలన్నది మా CEO గారి ఆలోచన. ష్యూర్ అండి. నా సాంగ్స్ ఆల్బమ్గా వస్తాయంటే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఒక 2 days టైం ఇవ్వండి, బ్యూటిఫుల్ సాంగ్ కంపోజ్ చేసి ఇస్తాను. అంత టైం లేదు మధు గారు. CEO గారు రేపు US వెళ్తున్నారు. ఈ రోజు రాత్రి లేదా రేపు పొద్దున కల్లా ఇవ్వగలిగితే బాగుంటుంది.
ఆయన ఫైనల్ చేసి వెళ్తారు. రఫ్గా ఒక ట్యూన్కి లిరిక్స్ చేసి పంపిస్తే చాలు. సార్ ఫైనల్ చేశాక ఫైనల్ కంపోజ్ చేసుకోవచ్చు. అలాగే సార్, తప్పకుండా ఈరోజే పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ గాడ్. ఇన్నాళ్ళకి నా కల నెరవేరబోతుంది. ఏంది బాబా ఫోన్ చేసినావు? బాగా యాదకొస్తున్నానా? ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంది బావా? వెంటనే లవ్ మీద ఒక మంచి సాంగ్ రాసి పంపించు. గో, చాలా అంటే చాలా బాగుండాలి. సరేనా? గిప్పుడా? ఉన్నట్టుండి గిప్పుడు సాంగింది బావా. అవకాశాలన్నీ అలాగే వస్తాయే, ముందే చెప్పి రావు, వచ్చినప్పుడే పట్టుకోవాలి. ఇప్పుడే జీ మ్యూజిక్ నుంచి కాల్ వచ్చింది. నువ్వు రాసిన 2 సాంగ్స్కి ట్యూన్ కట్టి పంపించాను కదా, అవి వాళ్ళకి బాగా నచ్చాయి. ఇంకొకటి చేసి పంపిస్తే ఆల్బమ్గా రిలీజ్ చేస్తా ఉన్నారు. అవునా? వావ్, సూపర్ బావా. అవునే, సాయంత్రంలో పంపించాలి. నువ్వు వెంటనే రాసి పంపిస్తే నేను ట్యూన్ చేస్తాను. మాన్సీ, వింటున్నావా? బావా, వింటున్నా. టైం లేదు మాన్సీ, 1 గంటలో రాసివ్వాలి. ఇప్పటి వరకు రాసిన వాటన్నిటికంటే అద్భుతంగా ఉండాలి. ఓకేనా? సరే బావా, నువ్వు కంగారు పడకు, రాయించి పంపిస్తా. రాయించడం ఏంటి? సరే, రాసి పంపిస్తా. సరే, బాయ్. ఒక గంటలో కవిత రాసియాలా? ఆ కవిత అర్థం కానికి 1 రోజు పడుతుంది. గంటలో 7 రాసిచ్చేది. మృదులా, 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 మృదులా. ఏమైంది మానసి? ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఒక పాట రాయాలి. పాట? ఇప్పుడు పాట ఏంటి? నేను రాసినానని చెప్పి నువ్వు రాసిన 2 పాటల్ని బావకిచ్చిన కదా, అవేమో బావ ట్యూన్ కట్టి జీ మ్యూజిక్ వాళ్ళకిస్తే వాళ్ళకి నచ్చినాయంట. ఇంకొక పాట ఇస్తే ఆల్బమ్ చేస్తాం, వెంటనే ఇవ్వమని అడిగినరంట. ఇప్పుడేమో 1 గంటలో పాట రాసిమని బావ అడుగుతుండు. జల్దీ రాయాలి మృదులా బేబీ. ఇప్పటికిప్పుడు పాట అంటే వస్తుంది బేబీ. నువ్వనుకుంటే ఎంతసేపు చెప్పు, కళ్ళు మూసుకుంటే చాలు, సరస్వతి పరిగెత్తుకుంటూ వస్తుంది. రాయి బంగారం, లేదంటే అడ్డంగా బుక్ అయిపోతాం. రా, ముందు నువ్వు రా. మాన్సి, వన్ మినిట్. కూర్చో. బా, ఏ నాటకాలు ఆడుతున్నారే, అయినా సరిగ్గా దొరికారు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని ఇద్దరితో చెడు కూడా ఆడుకోకపోతే నా పేరు సరయునే కాదు. నేను గీనే ఉంటే నీకు డిస్టర్బ్ అవుతుంది కదా. నేను బాల్కనీలో ఉంటా బంగారం. మంచి లవ్ ఫీల్ ఉండాలంట. చదవంగానే బావ పరిగెత్తుకొచ్చి నన్ను ముద్దు పెట్టుకునేంత మంచిగా ఉండాలి. సరేనా?
ఏంటి బ్రో చాలా టెన్షన్గా ఉన్నట్టున్నావు? ఓ సూపర్ బ్రో, బాబీ మంచి కవిత రాసి పంపిస్తుంది. నీ పాటలన్నీ తప్పకుండా ఆల్బంగా వస్తాయి. నా మనసులో ప్రేమ పుట్టించిన ఆ పలుకుల్ని తను మానసి కాకపోయింటే తను కనిపించేంత వరకు వెతుకుతూనే ఉండేవాడిని. మానసి, అయిపోయిందా? అయిపోయిందా బంగారం? నువ్వు సూపర్ మృదుల బేబీ. బావ వెయిట్ చేస్తుంటాడు, వెంటనే పంపించాలా? కంగారులో ఫోన్ మర్చిపోయినా, తెస్తానండు. అక్క నువ్వు నా ప్రాణం, చెల్లి నువ్వు నా ప్రాణం అని తెగ మురిసిపోయేవాళ్ళు కదా. ఈ దెబ్బకి ఎవరి ప్రాణం ఉంటుందో, ఎవరి ప్రాణం పోతుందో చూద్దాం. మృదులా, బాగా పంపిస్తా. మాన్సి, అయిపోయిందా? అయిపోయింది. వాట్సాప్ కూడా చేసిన, చూడు బావా. అవునా, చాలా థ్యాంక్స్. ఇదిగో నేను అర్జెంట్గా ఛానల్కి వెళ్ళాలి, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకేనా? సరే బాయ్. బావా, గౌరవ్, నేను రెడీ అయ్యి వస్తాను. ఈలోపు ఇది ప్రింట్అవుట్ తీ. ఓకే బ్రో. ఓకేనా? యా. ఏమైందన్నయ్య? బ్రో ప్రింట్అవుట్ తీయమని అడిగాడు, కానీ ప్రింటర్ పనిచేయట్లేదు సిస్టర్. పనిచేస్తుందన్నయ్య, నిన్ననే ప్రింట్అవుట్ తీశాను. ఏది నేను చూస్తాను. ప్రింట్అవుట్ వచ్చిందా? ప్రింటర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. లెట్ మీ ట్రై వన్ మోర్ టైం. ఇట్స్ ఓకే. తనయా, వెళ్ళి పెన్ పేపర్ తీసుకురా. 2 minutesలో నేనే రాసుకుంటా. ఓకే. కమ్ గౌరవ్. తీసుకో బ్రో. అన్నయ్య,
పార్వతి జీవితాన్ని కాల్ చేయడానికి మా ఆంటీ ఈ డైవర్స్ పేపర్స్ పంపించింది. మీరు దేవ పార్వతులతో సంతకాలు చేయించాలి.